Hi guys, welcome to my channel. Today my topic is about case 2 model 4. Okay, model 4 అంటే q of x అనేది e power ax into v అనే ఫార్ములా ఉంటుంది. ఓకే, బేసిక్గా కేస్ 2 అసలు ఎందుకు వచ్చిందంటే f of d into y is equal to q of x, దానికి జనరల్ ఈక్వేషన్ కనుక్కునేటప్పుడు కేస్ 2 అంటే q of x వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే కేస్ 2 అంటారు. దాంట్లో మోడల్ 1 వచ్చి లోపల q of x వాల్యూ q of x అనేది e పవర్ x ఫామ్లో ఉండిద్ది. కేస్ 2 వచ్చే లోపల q of x అనేది sin ax or cos x ఫామ్లో ఉండిద్ది. థర్డ్ మోడల్ వచ్చే లోపల q of x అనేది x పవర్ n ఆర్ y పవర్ n ఫామ్లో ఉండిద్ది. ఫోర్త్ మోడల్ వచ్చే లోపల q of x అనేది ఫస్ట్ మోడల్కి ఎక్స్టెండెడ్గా అంటే e పవర్ x ఇంటూ v. బేసిక్గా మోడల్ 1 ఏంటిది e పవర్ x, దానికి కొంచెం ఎక్స్టెండెడ్గా v. దీన్ని ఫోర్త్ మోడల్ అంటారు. ఓకే, మోడల్ 4 అంటే q of x ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ v. అప్పుడు f of t ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఏమైంది e పవర్ ax ఇంటూ v. దేర్ఫర్ yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ v పై f of t. ఓకే, ఇక్కడ మోడల్ 4లో మెయిన్ పాయింట్, మెయిన్ స్టెప్ ఇక్కడ ఈ e పవర్ axని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్లో రాస్తే v బై ఇక్కడ e పవర్ axలో x ముందు ఎంతైతే ఉంటుందో అది f ఆఫ్ dలో యాడ్ అయింది. x ముందు ఎంతైతే ఉంటుందో అది f ఆఫ్ dలో యాడ్ అయింది. అలా yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ v బై f ఆఫ్ d ప్లస్ a. ఓకే, హియర్ ఇక్కడ మోడల్ 4లో v అనేది కాస్ ఎక్స్ ఆర్ సైన్ ఎక్స్, కాస్లో ఉండొచ్చు సైన్లో అయినా ఉండొచ్చు. లేకపోతే v అనేది ఎక్స్ పవర్ ఎన్ ఆర్ వై పవర్ ఎన్, అంటే ఎక్స్ పవర్ ఎన్లో అయినా ఉండొచ్చు, వై పవర్ ఎన్లో అయినా ఉండొచ్చు. ఓకే, దాన్ని కేస్ 4. ఇప్పుడు మోడల్ 4లో v బదులు కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఆ ప్రాబ్లం తీసుకొని ఒకటి చేద్దాం. నెక్స్ట్ v బదులు ఎక్స్ పవర్ ఎన్ అయినా వై పవర్ ఎన్ అయినా తీసుకొని చేద్దాం. ఓకే, solve capital D square plus 2 into y is equal to e power x into cos x. ఇచ్చిన ప్రాబ్లం కేస్ 2లో మోడల్ 4 అని ఎలా గుర్తుపెట్టాలంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది e పవర్ ax ఇంటూ v, q ఆఫ్ x వాల్యూ e పవర్ ax ఇంటూ v ఆ మోడల్లో ఉంటే కేస్ 2 మోడల్ 4 అని గుర్తుపెట్టాలి. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ m స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 2, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ని ఐ స్క్వేర్గా రాసుకోవచ్చు ఇంటూ 2, m ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ రూట్ నుంచి బాధకు వస్తే i ఇంటూ రూట్ 2, m ఈజ్ ఈక్వల్ టు దీనిని 0 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ 2గా రాసుకోవచ్చు. దీని ప్రకారం సిఎఫ్ ఏమైందంటే ఈ పవర్ m1x c1 cos m1x ప్లస్ c2 sin m1 c1 cos m2x ప్లస్ c2 sin m2x. ఎందుకంటే వచ్చిన రూట్స్ అనేవి m1 ప్లస్ ఆర్ మైనస్ im2, అంటే వచ్చే రూట్స్ అనేవి కాంప్లెక్స్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఈ పవర్ m1x ఇంటూ c1 కాస్ m2x ప్లస్ c2 sin m2x. దాని ప్రకారం cf ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే ఈ పవర్ 0, c1 cos root 2x plus c2 sin root 2x. దీని ప్రకారం ఇక్కడ ఈ పవర్ 0 వాల్యూ ఎంత 1 ఇంటూ ఈ వాల్యూ మొత్తం ఈ వాల్యూ వచ్చింది. దాని ప్రకారం cf ఈజ్ ఈక్వల్ టు c1 cos root 2x ప్లస్ c2 sin root 2x. ఓకే, ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు e power x into cos x by
ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ 2 ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మోడల్ 4లో ముందు ఈ పవర్ ఎక్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాయాలి. అలా అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసినప్పుడు ఎక్స్ ముందు ఎంతైతే ఉంటుందో దాన్ని డికి యాడ్ చేస్తాం. ఎంత ఉంది? ఎక్స్ ముందు 1 ఉంది, అప్పుడు డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2. ఓకే, వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్ అంటే బేసిక్గా క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాస్ ఎక్స్ ఉంటే మోడల్ 2 చేద్దాం. అదే ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే వచ్చిన డి వాల్యూస్ని మోడల్ 2 ద్వారా సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి, కాస్ ఎక్స్ బై డి స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2d ప్లస్ 2. ఓకే, వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ని కనుక గమనిస్తే మోడల్ 2లో క్యూ ఆఫ్ ఎక్స్ బదులు కాస్ ఎక్స్ ఆర్ సైన్ ఎక్స్ ఉండేది కదా, అప్పుడు ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు ఏం రాస్తాం మనం? మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ కాస్ ఎక్స్ అంటే ఏ వాల్యూ 1 అంటే -1. ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు -1. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పవర్ వి వాల్యూ కాస్ ఆర్ సైన్లో ఉంటే మోడల్ 2 ప్రకారం చేయాలి. ఎప్పుడు చేయాలంటే ముందు ఈ పవర్ ఎక్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసి ఇంకా ఉన్న వాల్యూని మోడల్ 2 ఎలా అయితే చేసామో సేమ్ ఆ మోడల్ ఇక్కడ చేయాలి. ఓకే, వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ బై -1 ప్లస్ 2d ప్లస్ 3. yp is equal to e power x cos x by -1 plus చూడండి -1 plus 3 2 plus 2d. yp is equal to e power x by cos x by ఇక్కడ 2ని కామన్ తీస్తున్నాం 1 plus d. yp is equal to e power 2ని అవుట్ సైడ్ రాస్తున్నాం e power x by 2 cos x by 1 plus d. ఇక్కడ ఇది బ్రాకెట్లో ఉన్నది మోడల్ 2 ఫామ్లోనే ఉంది. మోడల్ 2 ఫామ్లో మనం క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మోడల్ 2 రావాలంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ డిలో ఏదైతే ఉందో దానిని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 ప్లస్ డి ఉంది కదా, దానికి ఆపోజిట్ సైన్ 1 మైనస్ డి 1 మైనస్ డి. ఓకే, yp is equal to e power x by 2 cos x by 1 plus d into 1 minus d by 1 minus d. Okay, yp is equal to e power x by 2 cos x into 1 minus d by 1 square minus d square. Okay, 1 square minus d square. yp is equal to e power x by 2 cos x minus d cos x by ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అంటే -1 1 minus of -1. yp is equal to e power x by 2 cos x minus. ఓకే, ఇక్కడ మైనస్ డి కాస్ ఎక్స్ మైనస్ రాసి ఇక్కడ క్యాపిటల్ డి అంటే ఆల్రెడీ చెప్పేవాడు, క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్. దాని ప్రకారం డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ బై 2, ఈ 2ని అవుట్ సైడ్ రాస్తున్నాం. అప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 4 cos x minus d by dx of cos x minus sin x. Okay, yp is equal to e power x by 4 cos x plus sin x.
therefore general equation y is equal to yc plus yp. y is equal to ఇందాక yc ఎంత వచ్చింది మనకి c1 cos root 2x plus c2 sin root 2x plus yp ఎంత వచ్చింది e power x by 4 into cos x plus sin x. ఓకే, ఇప్పుడు v పదులు థర్డ్ మోడల్లో x పవర్ y పవర్ అని తీసుకుంటాం కదా, అది చేస్తాం. ఓకే, solve capital D square plus 2 into y is equal to e power x into x square. అంటే ఇక్కడ v పదులు థర్డ్ మోడల్లో q ఆఫ్ x పదులు x పవర్ అండ్ y పవర్ ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకుంటాం. ఇక్కడ థర్డ్ మోడల్ తీసుకున్నాం కాబట్టి e పవర్ x అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ తీసుకొని ఇంకెక్కడి నుంచి థర్డ్ మోడల్ చేస్తాం. ఓకే, ముందు ఆక్సిలరీ ఈక్వేషన్ m square plus 2 is equal to 0. m square is equal to minus 2. m is equal to plus or minus root of minus 2. m is equal to plus or minus root of I square into 2. m is equal to plus or minus I into 2. దీనిని m is equal to 0 plus or minus I into 2. ఇక్కడ yc is equal to e power 0x into c1 cos root 2 c1 cos root 2x plus c1 cos root 2x plus c2 sin root 2x. yc is equal to c ఇక్కడ e power 0 into x e power 0 value 1 into value c1 cos root 2x plus c2 sin root 2x. ఓకే, ఇప్పుడు yp is equal to e power x into x square by capital D square plus 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి yp is equal to e power x ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే దాని ముందు ఎంతైతే ఉండిద్దో ఆ వాల్యూ క్యాపిటల్ డీకి వచ్చింది. అప్పుడు d plus 1 whole square plus 2. yp is equal to e power x into x square by d square plus 1 d square plus 1 plus 2d plus 1 plus 2 yp is equal to e power x by x square by d square plus 2d plus 3. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి. yp is equal to థర్డ్ మోడల్ ఇక్కడ చూడండి, దీని 3 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2డిని ఒక బ్రాకెట్లో రాస్తున్నాం. ఇలా ఎందుకు రాస్తాను, థర్డ్ మోడల్లో ఫార్ములాస్ రావటం కోసం. ఓకే, yp is equal to e power x by x square. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ ఈ 2 టర్మ్స్ నుంచి 3ని కామన్ తీసినాం. ఇక్కడ ఈ పార్ట్లో 1 రావాలి కాబట్టి 3ని కామన్ తీసినాం. ఆల్రెడీ థర్డ్ మోడల్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇక్కడ 1 పదులు ఏవైనా కాన్స్టెంట్ ఉంటే దానిని కామన్ తీయాలి. అదే ఎందుకు కామన్ తీయాలి, ఫార్ములా రావటం కోసం కూడా అని చెప్పాను. ఓకే, ఇక్కడ 3ని కామన్ తీస్తే 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2d బై 3 వచ్చింది. ఓకే, ఇక్కడ 3ని ఎందుకు కామన్ తీసాను, ఫార్ములా రావటం కోసం 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2d బై 3. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ e పవర్ x బై 3 x స్క్వేర్ బై 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2d బై 3. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఇది అంటే ఇది థర్డ్ మోడల్లో ఎట్లా ఉంది, 1 ప్లస్ 5 ఆఫ్ డి ఆ మోడల్లో ఉంది కదా. ఈ 5 ఆఫ్ డి 1 ప్లస్ 5 ఆఫ్ డిని పైకి న్యూమరేట్లో తీసుకెళ్తే 1 ప్లస్
5 ఆఫ్ ది హోల్ పవర్ -1గా చేంజ్ అయ్యింది. ఓకే, అలా ఎందుకు రాసుకుంటున్నాను, ఫార్ములా కోసం. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు e⁴x/3. దీన్ని పక్క రాసుకుంటాం. ముందు దీన్ని పైకి తీసుకెళ్తున్నాం. 1 + d² + 2d/3 హోల్ పవర్ -1 ఇంటూ x². ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, 1 + 5 ఆఫ్ ది హోల్ పవర్ -1. ఇక్కడ పవర్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్గా వస్తాయి. మళ్ళీ ఇక్కడ పవర్లో ఎంత ఉంది వాల్యూ, 1 ఉంది కాబట్టి ఈ క్వశ్చన్లో మొత్తం 1 వస్తాయి. అంటే yp ఈజ్ ఈక్వల్ టు e⁴x/3. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు వరకు రాయాలంటే ఇక్కడ x పవర్లో వాల్యూ ఎంత అయితే ఉందో అప్పుడు వరకు. ఇక్కడ x పవర్లో ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి ఈ ఫార్ములా 2 వరకు రాయాలి. అంటే 1 - d² + 2d/3 ప్లస్ d² + 2d/3 హోల్ స్క్వేర్ ఇంటూ x². అంటే ఈ ఫార్ములాని ఇంతటితో ఆపేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పా ఎక్స్కి పవర్లో ఎంతైతే ఉండిద్దో అంతవరకు రాయాలి. ఓకే, ఓకే, దీని నుంచి yp ఈజ్ ఈక్వల్ టు e⁴x/3 ఇంటూ 1 - d²/3 మైనస్ అనేది లోపల బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేస్తాం. -2d/3 ప్లస్ ఇక్కడ a + b హోల్ క్యూబ్ ఫామ్లో, a + b హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది. కింద 3 ఉంది కాబట్టి 3కి హోల్ స్క్వేర్ చేస్తే 9. అప్పుడు 1/9 అది డినామినేటర్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని అవుట్ సైడ్ రాస్తున్నాం. ఇప్పుడు a² అంటే ఆల్రెడీ ఏ ఎంత ఉంది, d² ఉంది. a² అంటే d⁴ ప్లస్ b² అంటే b పవర్ ఎంత ఉంది, 2d ఉంది. b² అంటే 4d² ప్లస్ 2ab ఆల్రెడీ 2 ఏ వాల్యూ ఎంత ఉంది, d² 2d² ఇంటూ 2d ఎంత 4d³ ప్లస్, ఓకే ఇట్లా రాయి, ప్లస్ 4d³ ఇంటూ x². ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు e⁴x/3 1 - d²/3 -2d/3 ప్లస్ d⁴/9 ప్లస్ 4d²/9 ప్లస్ 4d³/9 ఇంటూ x². ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఎక్స్కి పవర్లో ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ వాల్యూస్ కలిగిన పవర్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. 2 కన్నా x² కదా, ఇక్కడ 2 కన్నా ఎక్కువ ఉన్న పవర్స్ ఏంటిది, d⁴ d³ చూడండి, x² కదా, d⁴ ఒకటి ఉంది, d³ ఉంది. ఓకే, ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు e⁴x/3 1 - d²/3 -2d/3 ప్లస్ 4d²/9 ఇంటూ x². ఈ x²ని ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ మల్టిప్లై చేయాలి. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు e⁴x/3 x² మైనస్ d²x²
x square by 3 minus 2d x square by 3 plus 4d square x square by 9. Okay, yp is equal to e power x by 3 x square minus 1 by 3 minus 1 by 3. ఒకసారి ఇక్కడ చూడండి, క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్, ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ 2 టైమ్స్ చేయాలి, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది, 2x వచ్చింది. మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ 2x చేస్తే 2. ఓకే, అప్పుడు 2 మైనస్ 2/3 అనేది కాన్స్టెంట్. ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ డి అంటే క్యాపిటల్ డి ఎక్స్ స్క్వేర్. ఓకే, క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x ప్లస్ 4/9 అనేది కాన్స్టెంట్. క్యాపిటల్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్, దాన్ని 2 టైమ్స్ చేస్తే 2 వచ్చింది. ఓకే, yp is equal to e power x by 3 x square minus 2/3 x square minus 2/3 minus 2 2s are 4x by 3 plus 8/9 x square minus 2/3 minus 4x by 3 plus 8/9. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఎల్సిఎం చేస్తారు, ఎల్సిఎం ఏంది, ఏమొచ్చింది, 9 వచ్చింది. yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 3, ఎల్సిఎం 9 వచ్చింది కాబట్టి 9x స్క్వేర్ మైనస్ 3 into 2 6 minus 3 into 4 12x plus 8. yp is equal to ఈ 8ని అవుట్ సైడ్ రాస్తాం, e పవర్ x by 27 9x స్క్వేర్. yp is equal to 9ని అవుట్ సైడ్ రాస్తే e పవర్ x by 27 9x స్క్వేర్ minus 12x 8 minus 6 ఎంత, plus 2. Okay, therefore yp is equal to e power x by 27 into 9x square minus 12x plus 2. Therefore general equation ఏమైంది, y is equal to yc plus yp. y is equal to yc వాల్యూ ఎంత, c1 cos root 2x plus c2 sin root 2x plus e power x by 27 into 9x square minus 12x plus 2, which is the required general equation. Okay, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.